హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది చేపల పులుసు అండి. ఇది గోదావరి జిల్లా సైడ్ పులుసు అంటారో మరి నా స్టైల్ పులుసు అంటారో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ నేనేం చేస్తానంటే దానికి ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు ధనియాలు ఫ్రై చేసుకొని డ్రై రోస్టే చేసుకొని పక్కన పెట్టుకుంటాను. దాన్ని నేను పౌడర్ చేసుకుంటాను. ఈలోపు ఒక చక్కగా చేపల పులుసుకి దాకుంటుంది కదా మనకి, అది స్టవ్ మీద పెట్టుకొని బాగా నూనె వేసుకొని 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాయలు, వాటితో పాటు వేసానా లేదా అన్నట్టు మెంతులు, ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్, ఇవన్నీ వేసేసుకొని ఈలోపు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయ మీకు లేదంటే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకొని దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు ఇక్కడ బాగా ఫ్రై అవ్వడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫిష్ని ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే, ఇంకేం లేదు దీంట్లో. మ్యారినేట్ చేసి పెట్టుకుని టొమాటోని కూడా చక్కగా ఒకసారి మిక్సీ తిప్పేసాను. ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు అనమాట తిప్పేసి చింతపండు నానబెట్టుకున్నాను. ఎలా అంటే మన నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకున్నాను. దీన్ని వాటర్ తీస్తాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు దీంట్లో ఏంటంటే దీన్ని కొయ్యొద్దు, కట్ చేయొద్దు, ఊరికే కొంచెం ఘాట్లలో పెట్టేసి దాన్ని అలా పక్కన పెట్టేయాలి. నేను తీసుకున్న ధనియాలు నేను రోట్లోనే దంచేస్తాను. అలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు ఈ ఉల్లిపాయలన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయి. బాగా ఫ్రై అవ్వడం మళ్ళీ చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ మనకి. మనం దంచుకోవాలి కదా రోట్లోను లేదా మిక్సీలోను. దంచినవి ఈ ధనియాల పొడి ఈ ఉల్లిపాయతో ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఫ్రై అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్నది టొమాటో కదా నెక్స్ట్. సో నేను టొమాటో వేసేసుకున్నాను. ఈ టొమాటోకి జస్ట్ ఎలాగో ఇది ప్యూరేనే కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు మహా అయితే ఒక 5 నిమిషాలు, అంతకుమించి అయితే పట్టదు. అది ఫ్రై చేసేసుకొని చింతపండు పులుసు తీసుకున్నాం కదా అది కూడా పోసేసుకుంటాం. ఈ రెసిపీలో అన్నీ ఫస్టే వేసుకోవాలి. అన్నీ ఒకేసారి బాయిల్ అయితేనే టేస్ట్, లేదంటే పచ్చివాసన వస్తుంది. నా దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసుకొని ఈ చేపలు ఉంటాయి కదా ఇవేమీ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నానబెట్టాలనుకుంటే ముందు రోజు రాత్రి నుంచి 1 గంట వరకైనా మీ ఇష్టం. మధ్యలో ముందు రోజు రాత్రి 1 గంట ముందు, 2 గంటల ముందు ఎలా అయినా నానబెట్టుకోవచ్చు. ఎలా నానబెట్టేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ చేపల్ని ఈ పులుసులోకి వేసేసి దీంట్లో ఇప్పుడు నాకు కొంచెం వాటర్ పడితే నేను కొంచెం వాటర్ పోసుకొని మరిగించుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి, మూత అస్సలు పెట్టద్దు. మూత పెడితే నీ సువాసన పోదు, అందుకనే చెప్తున్నాను. ఆ తర్వాత కావాల్సినంత కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఆ కొత్తిమీర గ్రేవీలో కలిస్తే బాగా బాయిల్ అయితే అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం గార్నిష్ కోసం మళ్ళీ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. పులుసు పోసి ముక్కలు పోసిన తర్వాత గరిటె పెట్టకూడదు. సో అందరికీ తెలిసిన విషయమే ఇది కూడా. జాగ్రత్తగా మనం గుడ్డతోనో లేకపోతే స్పూన్తోనో దేంతో అంతా తిప్పుకొని దీన్ని బాగా మరగనివ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, అస్సలు మూత పెట్టద్దు ప్లీజ్. మూత పెట్టకుండా అది అలా మరుగుతూ ఉంటుంది. ఫిష్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, వెంటనే ఉడికిపోతుంది, మీకు ఏ డౌట్ లేదు. అది ఎప్పుడైతే ఉడికిందో, పచ్చివాసన లేదు, ఉప్పు సరిపోయింది మనకి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు స్టవ్ కట్టేయండి. ఇంకా అక్కర్లేదు, స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసుకుని చక్కగా తినేయడమే, అంతకుమించి ఏం లేదు. లేదు అనుకుంటే రేపు పొద్దున కూడా తినొచ్చు, అది మన ఇష్టం. అంతేనండి, నేనైతే చేపల పులుసు ఇలా చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.